మహిళలకు సంబంధించిన ఏ అంశాల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో స్పందించారు? ఆశా వర్కర్ల మీద లాఠీచార్జ్ జరిగినప్పుడు స్పందించిర్రా? లేకుంటే గురుకులాల్లో విద్యార్థుల మీద విషాహారం తిని హాస్పిటల్లో పాలైనప్పుడు ఏమన్నా స్పందించిర్రా? నిరుద్యోగులను ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది నిరుద్యోగులను ఇక్కడ అశోక్ నగర్ లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జ్ చేసినప్పుడు స్పందించిర్రా? లేదు తోటి సహచర ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్య అంశం ఏంటంటే మీలాగనే ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభలో ఉండి ప్రశ్నించి అధికార పక్షంలో ఇప్పుడు ప్రతిపక్షంలో చాలా బలంగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా బలంగా పనిచేసిన ఒక నాయకుడు. పరిస్థితులు ఎవరికి ఎప్పుడు ఏ రకంగా వస్తాయో ఎవరికి తెలియదండి. అటువంటి కుటుంబం మీద పగబట్టినట్టు మీరు ఆ కుటుంబంలో కడిగిన బాధను కూడా ఈరోజు అట్లా పురుషాధిక్యతతో మాట్లాడుతుంటే మరి మహిళా మంత్రులు ఎక్కడికి వెళ్ళిరండి? చిన్న చిన్న అంశాలను ఆ రోజు కంటతడి పెట్టి మరి మీడియా ముందు మాట్లాడిన మీరు ఈరోజు అదే మీడియా సాక్షిగా ఒక మహిళను శాసన సభ్యుడిగా ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన భార్యను ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండవది, ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ పద్ధతిని ఏ రకంగా అర్థమవుతుందంటే అండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఆ కుటుంబంలో ఈ రకంగా జరిగింది కాబట్టి ఆ కుటుంబంలో ఇప్పుడు కొడుకో లేకపోతే ఇంకా కూతురులో ఎవరైనా పెద్దగా ఉంటే వాళ్ళు బాధ్యత తీసుకునే వాళ్ళు లేరు కాబట్టి భార్యగా బాధ్యతను తనకి ఇచ్చారు, ముందుండి నడిపిస్తున్నారు, ధైర్యం ఇచ్చారు. ఈ రోజు టికెట్ ఇచ్చి ప్రజల మధ్యకి వెళ్ళమంటున్నారు. వాళ్ళకి అనుబంధం విద్యాభ్యాసం జరుగుతుంది కాబట్టి తను బయటకు వచ్చి చేయడం సహజం. ఎందుకంటే ఆ కుటుంబంతో జూబ్లీ హిల్స్ లో ప్రతి ఒక్కరితో చాలా పెద్ద ఎత్తున అనుబంధం ఉంది, గెలిపించుకున్నారు ప్రజలు కాబట్టి ముందుండి నడిపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఈ రోజు గనక టికెట్ గనక సునీత గారికి ఇవ్వకపోతే మీరు ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేయలేదని మాట్లాడదామని, ఒకవేళ గనక అంటే వాళ్ళు డబుల్ గేమ్ ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటే సునీత గారికి ఇస్తేనేమో మీరు ఏడుపును ముందలు పెట్టి లేకుంటే దుఃఖాన్ని ముందలు పెట్టి బాధను ముందలు పెట్టి కన్నీరును ముందలు పెట్టి రాజకీయాన్ని చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఒక సైడ్. ఒకవేళ సునీత గారికి ఇవ్వకపోతే మీరు ఆ కుటుంబాన్ని ఏ రకంగా సపోర్ట్ చేశారండి? మీరు మీ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు చనిపోతే మీరు ఆ కుటుంబానికి టికెట్ ఇయ్యరా? అంటే ఈ రకంగా ప్రజల్ని ఏదో ఒక రూపంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి ఒక బాణాన్ని ఎంచుకుందామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు తిప్పి కొడతారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు, సునీత గారి వైపే ఉన్నారు, ఖచ్చితంగా తిప్పి కొడతారు. ఇందాక పొన్నం ప్రభాకర్ గారిది ఒక సందర్భం అండి, మీ అంతకుముందు సహచర మంత్రిని జంతువుతో అసలు ఎక్కడైనా జరిగిందా ఇది? అధికారంలో ఉన్నప్పుడు సహచర మంత్రిని, దళిత మంత్రిని ఆ రకంగా మాట్లాడడం, జంతువుతో పోల్చడం, ఎందుకంటే వారన్న మాటను మేము అనలేకపోతున్నాం. మాకు సభ్యత ఉంది, విజ్ఞత ఉంది, మేము మా పార్టీలో అది నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళు జంతువులతో పోల్చడం, మీడియా మీదకి కూడా చెయ్యెత్తడం, మీడియా సభ్యుల్ని అరవడం, ఈరోజు మహిళలను డ్రామా అనడం. అంటే ఏ రకంగా డ్రామా చేస్తారండి? భర్త చనిపోయిన తర్వాత 6 నెలల కాలంలో ఆ నియోజకవర్గంతో లక్షలాది మందితో అనుబంధం ఉన్న కుటుంబము బయటికి వచ్చి భావోద్వేగానికి గురి అయితే మీరేం మాట్లాడుతున్నారు? సినిమా స్టోరీ లాగా ఉంది, డ్రామా లాగా ఉంది, ఏడవమని ఎవరో చెప్తున్నారు. ఏడవమని ఒకరు చెప్తే ఏడుపు వస్తుందా? మీరు ఏడుస్తారా? లేదు మీ మంత్రులు అంటే ఆయనను కూడా ఎవరు ఇలా అనుమని చెప్పేసి అంటే అన్నాడా లేకుంటే ఆయన అన్నాడు అనుకోవాలా? వాళ్లకు ఒక క్రమశిక్షణ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు మభ్యపెట్టి ఏ రకంగా అధికారంలోకి వచ్చినామో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది. మా సైడే ఇప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని మా ముఖ్యమంత్రి గారే పక్కన పెట్టుకున్నారు. ఏమన్నా అంటే లాఠీ చార్జీలు చేపిస్తాం, ఏమన్నా అంటే కేసులు పెడతాం. అంతెందుకండి వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టారు. ఈ రోజు మన అభ్యర్థి మీద కూడా కేసులు పెట్టిన సందర్భాన్ని చూశారు కదా. ఒక్క మాటనైనా ఆ వ్యక్తులను కానీ ఈరోజు అన్న వ్యక్తులను కానీ సునీత గారు ఒక్క మాట అన్నారా? ఆమె ఉన్న సందర్భం ఏంది? ఇంతకుముందు రాజకీయంలో ఒక మంచి సంస్కృతి ఉండేది. ఎవరికైనా ఏదైనా జరిగితే ఇంటికి వెళ్ళి పరామర్శించే సంస్కృతి ఉండేది. మరి తోటి సహచర శాసన సభ్యులు చనిపోతే ఒక్కరన్నా పరామర్శించిరా అండి ఇంటికి వచ్చి? అంటే అక్కడ మీ ఉద్దేశం ఏంది? మీ రాజకీయ ఉద్దేశం ఏంది? రాజకీయ ఉద్దేశాలు మీకున్నాయి, కక్షలు మీకున్నాయి, ప్రజలను మభ్యపెట్టేది మీరు. మేము ఎటువంటి ఉద్దేశాలు లేకుండా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ.